ఉంటే ఒకసారి చూడండి. కన్వెన్షనల్ ఇంప్రూవ్డ్ ఎస్ఈజీ ఎలా ఉంది చూసారు కదా. ఇంప్రూవ్డ్ ఎస్ఈజీ మీరు లైన్లోకి వెళ్ళిన తర్వాత అది దాన్ని కన్వెన్షనల్ ఎస్ఈజీ అని, దీన్ని ఇంప్రూవ్డ్ ఎస్ఈజీ అని మీరు భాషలు వాడాలి. మన ఐఆర్పిడబ్ల్యూ లాంగ్వేజ్ అక్కడ వాడాలి. అంతే తప్ప ఎస్ఈజీ అండి ఎస్ఈజీ అండి అని అనకూడదు. ఏ ఎస్ఈజీ అది కన్వెన్షనల్ ఎస్ఈజీ, ఇది ఇంప్రూవ్డ్ ఎస్ఈజీ. ఇంప్రూవ్డ్ ఎస్ఈజీ ఇది సింగిల్ గ్యాప్ ఎస్ఈజీ. సింగిల్ గ్యాప్ ఎస్ఈజీ. ఇక్కడ చూడండి ఎన్ని బోల్ట్లు ఉన్నాయి. దానికి 1 2 3 బోల్ట్లు ఉంటాయి. 1 2 3 బోల్ట్లు, 1 2 3 బోల్ట్లు ఉన్నాయి. లేదా దానికి 3 బోల్ట్లు ఉంటాయి. గ్యాప్ అనేది ఎప్పుడు కూడా సెంటర్ బోల్ట్ ఉంది కదా, ఈ సెంటర్ బోల్ట్ సెంటర్ నుంచి దారం పట్టుకొని లాగుతారు. లాగిన తర్వాత అక్కడ మనకి ఏం చేస్తారు, ఎస్ఈజీ యొక్క గ్యాప్ అనేది కొలుస్తారు. ఎస్ఈజీ గ్యాప్ కొలిచేట వల్ల కొలవాలి. చూడండి రెఫరెన్స్ ప్లగ్ ఉండాలి. యాక్చువల్గా బయట అటువైపు ఇటువైపు రెఫరెన్స్ ప్లగ్ ఉండాలి. రెఫరెన్స్ ప్లగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ రెఫరెన్స్ బయట అదే సెట్ మీద ఇటు పక్క ఒక రెఫరెన్స్ ప్లగ్ ప్రొవైడ్ చేస్తారు. అక్కడి నుంచి దారం పట్టుకొని ఎలా లాగుతారు అంటే కరెక్ట్గా సెంటర్ బోల్ట్ ఉంది కదా, సెంటర్ బోల్ట్ సెంటర్కి దారం రావాలన్నమాట. సెంటర్ బోల్ట్ సెంటర్కి దారం రావాలి. సెంటర్ బోల్ట్ సెంటర్కి దారం వచ్చిన తర్వాత ఆ సెంటర్ బోల్ట్ సెంటర్ దారం వచ్చిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే టంగ్ రైల్ అనేది సెంటర్ బోల్ట్ నుంచి ఎంత దూరంలో ఉందో చూస్తారు. టంగ్ రైల్ అనేది సెంటర్ నుంచి ఎంత గ్యాప్లో ఉందో చూస్తారు అన్నమాట. టంగ్ రైల్ ఎప్పుడు కూడా మనకి సెంటర్ బోల్ట్కి సెంటర్కి రావాలి. టంగ్ రైల్ టిప్ అనేది సెంటర్ బోల్ట్కి సెంటర్ కరెక్ట్గా రావాలన్నమాట. వచ్చిన తర్వాత అప్పుడు గ్యాప్ ఎలా చూస్తారు, టంగ్ రైల్ మనకి థ్రెడ్ లాగిస్తారు. అదే మనకి డోరీ దారం పట్టుకుంటారు కదా, ఆ కార్డు పట్టుకున్న తర్వాత అక్కడి నుంచి స్టాక్ రైల్ యొక్క టిప్ ఎంత దూరం ఉందో చూస్తారు. ఆ టిప్ అనేది ఎంత దూరంలో ఉందో దాన్ని మనం ఏం చేస్తామంటే ఎస్ఈజీ గ్యాప్గా మనం చెప్తాం. ఎస్ఈజీ గ్యాప్గా మనం చెప్తాం. అది జనరల్గా చెప్పాలి. మామూలుగా మనం ఏం చేస్తాం అంటే అది మనం ట్రాక్ వేసేటప్పుడు ఎస్ఈజీ వేసేటప్పుడు మనం కొలిచేటటువంటి గ్యాప్ అలా కొలుస్తాం, వేస్తాం. బట్ ఇన్ జనరల్గా మనం లైన్లోకి వెళ్ళిన తర్వాత ఎస్ఈజీ గ్యాప్ అడినప్పుడు ఓవరాల్గా మనం చూస్తాం. ఎలా చూస్తాం, స్టాక్ రైల్ టిప్ నుంచి టంగ్ రైల్ టిప్ వరకు మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూస్తాము. అదే ఎస్ఈజీ గ్యాప్గా మనం కన్సిడర్ చేసుకుంటాం సార్. అంత గ్యాప్ సార్ అక్కడ టంగ్ రైలు స్టాక్ రైలు లేవు సార్. అక్కడ ఎప్పుడైనా సరే ఇంప్రూవ్డ్ ఎస్ఈజీ ఉందనుకోండి, ఇంప్రూవ్డ్ ఎస్ఈజీలో ఒకటి మాత్రం గురించి మీరు గుర్తుంచుకోండి. ఇంప్రూవ్డ్ ఎస్ఈజీలో మీరు గమనిస్తే కనుక చూడండి మధ్యలో 2 బోల్ట్లు ఉన్నాయా, ఈ 2 బోల్ట్లు ఉన్నాయి చూసారా, ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్. ఆ బోల్ట్లు ఉన్నటువంటి రైలు ఏమంటామంటే స్టాక్ రైల్ అంటాం. ఆ బోల్ట్ ఉన్నటువంటి దాన్ని ఏమంటాం, స్టాక్ రైల్ అంటాం. అంటే ఏం చేస్తుందంటే ఈ రైలు ఇంకో రైలు ముక్క ఉంటుంది. ఆ రైలుని ఈ రైలుని కటింగ్ చేస్తారు. కట్ చేసి ట్యాపరేట్ చేసి ఆ రైలు ఈ రైలు అతికిస్తారు. దేంతో అతికిస్తారు, ఈ బోల్ట్లతో సెట్ చేస్తారు అన్నమాట. ఈ 2 బోల్ట్లతో టైట్ చేసి ఇది ఒక రైలుగా మనకి ప్రొవైడ్ చేస్తారు. ఎప్పుడైతే మనకి మన ఎస్ఈజీ ఇంప్రూవ్డ్ ఎస్ఈజీలో మీరు చూసినప్పుడు ఈ బోల్ట్లతో ఏ రైలు అయితే ఉందో ఆ రైలు ఏమంటామంటే స్టాక్ రైల్ అంటాం. ఆ బోల్ట్తో ఉన్నదాన్ని ఏమంటాం మనం, స్టాక్ రైల్. ఇంప్రూవ్డ్ ఎస్ఈజీలో స్టాక్ రైల్ని టంగ్ రైల్ మీరు గుర్తించడం ఎలా అంటే 2 బోల్ట్లు ఉంటాయి చూసండి. 2 బోల్ట్లు ఉన్నటువంటి రైల్ని ఏమంటామంటే స్టాక్ రైల్ అంటాం. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే సార్. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ జనరల్గా ఏమంటున్నారంటే ఇది తర్వాత. సో ఇది ఇంప్రూవ్డ్ ఎస్ఈజీలో సింగిల్ గ్యాప్. నెక్స్ట్ మీకు డబుల్ గ్యాప్ ఎస్ఈజీ ఒకసారి చూద్దాం. ఒకసారి డబుల్ గ్యాప్ ఉందా లేదా చెప్పరా సార్. లేయింగ్ చేసినప్పుడు ఈ స్టాక్ రైలు టంగ్ రైలు